ప్రేమ అనేది ప్రపంచంలోనే అత్యంత తీయని అనుభూతి. దాని గురించి కొన్ని అందమైన మరియు నిజమైన మాటలు ఇక్కడ చెప్పుకుందాం. ప్రేమ మాధుర్యమైన నిజాలు. నిజమైన ప్రేమకు రూపం అక్కర్లేదు. మనసును చూసి ప్రేమించేది నిజమైన ప్రేమ. ముఖాన్ని చూసి ప్రేమించేది కేవలం ఆకర్షణ మాత్రమే. ప్రేమలో మౌనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను కేవలం కళ్ళతోనే అర్థం చేసుకునేది అసలైన బంధం. ఓర్పు, నమ్మకం. ఇది కూడా ప్రేమకు చాలా అవసరం. ప్రేమ అంటే కేవలం ఒకరినొకరు చూసుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఒకే దిశలో ప్రయాణించడం. అక్కడ గౌరవం ఉన్నా విడిపోకూడదని పట్టుదల ఉంటుంది. త్యాగం. ప్రేమ త్యాగాన్ని కూడా కోరుకుంటుంది. ఎదుటివారి సంతోషంలో మన సంతోషాన్ని ఎత్తుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమ అనే భావన మాటల్లో చెప్పడం ఎప్పుడూ ఒక అందమైన అనుభూతి. అది మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. నువ్వు ప్రేమించిన వారిని పక్కన ఉన్నప్పుడు కలిగే సంతోషం కంటే వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే గొప్ప ప్రేమ. ప్రేమ అంటే ఒకరినొకరు సొంతం చేసుకోవడం కాదు, ఒకరి కోసం ఒకరు జీవించడం. నిజమైన ప్రేమ ఎప్పుడు స్వార్థాన్ని కోరుకోదు. అది కేవలం తోడును మాత్రమే కోరుకుంటుంది. ప్రేమ అనేది ప్రపంచంలో చాలా తీయనైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమ అనేది కొన్ని భావాలను చెప్పుకోలేం. ప్రేమలో క్షమించడం కూడా నేర్చుకోవాలి. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని వదిలేసి క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. సమయం ఇవ్వాలి. రోజు కాసేపైనా ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. బంగారం లాంటి భవిష్యత్తు కావాలంటే వర్తమానంలో ఒకరొకరు తోడుగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు విడిపోవడం కాదు, కలిసి ఎదుర్కోవడమే నిజమైన అనుబంధం. ప్రేమను మాటల్లోనే కాదు, చేసే చిన్న చిన్న పనుల్లో కూడా చూపించాలి. లోపాలు లేని వ్యక్తిని ప్రేమించడం కాదు, ఎదుటివారి లోపాలను కూడా ప్రేమిస్తూ కలిసి ఉండడమే నిజమైన ప్రేమ. ప్రేమ కంటే గొప్పది నమ్మకం. ఆ నమ్మకమే ప్రేమని బలంగా చేస్తుంది. కష్టాల్లో తోడుగా, సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరి కళల్లో ఆనందాన్ని మరొకరు వెతుక్కునే వారే ఆదర్శ ప్రేమికులు అవుతారు. ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది, మాధుర్యంగా ఉంటుంది. పెళ్ళి. ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు శ్రద్ధగా వింటే సగం సమస్యలు తీరిపోతాయి. ప్రేమ కంటే గొప్పది గౌరవం. భాగస్వామి ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించినప్పుడే అక్కడ ఆత్మీయత పెరుగుతుంది. ప్రేమించాము దక్కాలి అనే ఆలోచన కన్నా దాన్ని ఎలా దక్కించుకోవాలనే ఆలోచన చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత కేరు, ఎఫెక్షన్, ప్రేమ చూపిస్తే ఆ పక్క వాళ్ళు కూడా